ఈ నాడా ఫోల్డింగ్ ఉంటుంది కదా, దాని కొరకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 1 + 1.5 ఎంత అవుతుంది, 2.5 ఇంచెస్ అవుతుంది. సో 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఎంత, 39 + 2.5 అంటే మొత్తం 41.5 అవుతుంది. 41.5 అంటే ఇది 27, ఎన్ని కలిపితే 41.5 అవుతుంది, 14.5 కలిపితే 41.5 అవుతుంది. ఇది 2 ఫోల్డ్స్ అనమాట. ఓకే, ఇది 2 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి, క్లాత్ 2 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. సో ఇక్కడ మన దగ్గర హాఫ్ క్లాత్ పన్నా వచ్చేసి, ఓకే సరే ఇది ఒక నార్మల్గా చిన్న క్లాత్ పన్నా ఉందనుకుందాము, ఒక 36 ఇంచెస్ పన్నానే, ఒక సన్నది చిన్న క్లాత్ పన్నాదే ఉంది. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది, 18 ఇంచెస్ వచ్చింది. 36 పన్నా అంటే ఫోల్డ్ చేస్తే 18 కదా వస్తుంది. ఇది బట్ట. ఓకే, ఈ బట్టలో ఈ షేప్ ఎట్లా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇది బట్ట అంటే ఇది హాఫ్ క్లాత్ పన్నా. ఇక్కడ కూడా సేమ్ హాఫ్ క్లాత్ పన్నా. ఇది 2 ఫోల్డ్స్. ఈ 2 ఫోల్డ్స్ మీద మనం ఫార్ములా ఏంటి, ప్యాంట్ లెంత్ ప్లస్ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ నాడా ఫోల్డింగ్, 1.5 ఇంచ్ ఫర్ నాడా ఫోల్డింగ్, ½ ఇంచ్, 1 ఇంచ్ ఫర్ బాటమ్ ఫోల్డింగ్, ఓకే. ఇది తర్వాత ఇక్కడ మనకి 35 సీట్ ఉంది. సో 35 సీట్లో మనకి సీట్ మెజర్మెంట్ తెలవాలి, సీట్ లెంత్, కిస్తా లెంత్ ఇవన్నీ తెలవాలి. సో ఇది తెలవాలంటే మళ్ళీ ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా వచ్చేసి 1/3 సీట్ అంటారు. 1/3 సీట్. సో 1/3 సీట్ అంటే 35 / 3 ఇంచెస్ ఎంత వచ్చింది మనకి, 1 2 అంటే 6 కాబట్టి 1 అంటే 11.5 అనుకో. ఇంకా ఈ 11.5కి మనము 1.5 ఇంచ్ నాడా ఫోల్డింగ్ వదిలేసి డైరెక్ట్గా ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసి 11 తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, కొంచెం ఫిట్టెడ్గా. ఓకే, ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఈ 11.5 అట్లనే ఎట్లుందో అట్లా ఈ 11.5 ఇక్కడ కూడా సీట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 11 ఇంచెసే తీసుకో 1/3 సీటు, ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం 1/3 సీట్ కంప్లీట్గా తీసుకో. ఓకే, ఇక్కడ మైనస్ చేసి తీసుకో 11 ఇంచెస్, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 2 3 అంటే ఒక 1 3/4 అట్లా లోపలికి పోవాలి. పోయి ఇగో ఇట్లా